మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సంచలన ప్రకటన చేశారన్నమాట. నిజంగా ఈ ప్రకటన విన్న తర్వాత యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా షాక్ గురయ్యారు. అసలు ఏం జరగబోతుంది అనే విధంగా అయితే ఆలోచిస్తా ఉన్నారు. గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తా ఉన్నారు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు, ఈ కీలక విషయాలు విన్న తర్వాత మీరు కూడా షాక్ గురవుతారు. అటువంటి మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు. నిజంగానో అటువంటి మాట కాదు, మాటలు చెప్పారన్నమాట. సో ఆ మాటలు ఏంటి, ఇదంతా కూడా ప్రజలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనే విషయాలు పూర్తిగా చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని ఒక సభ నిర్వహించారన్నమాట ఈరోజు. ఆ సభలోని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఆ కీలక వ్యాఖ్యలు మొత్తం భారతదేశం అంతా చర్చనీయాంశం అవుతుందన్నమాట. అది ఏంటంటే, ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం సంవత్సరం పొడుగునైతే కొనొద్దు అన్నాడు ఆయన. ఈ బంగారాన్ని మీరు కొనడం వల్లే ఇలాగా రేటు పెరిగిపోద్దని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, యుద్ధాల వల్ల అయితే ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో, ఈ చైన్ సిస్టమ్ అంతా కూడాను మొత్తం పోతుంది. ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా మొత్తం డిస్టర్బ్ అయింది. దానివల్ల అయితే మన దేశంలోని అది ఇన్పుట్ చేసుకోవడానికి మనం ఎక్కువ డబ్బులు హెచ్చించవలసి వస్తుంది. దయచేసి ఒక సంవత్సరం పాటు మీరు బంగారం కొనకండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారే స్వయంగా సభలో అయితే చెప్పారు. అదే కాదు, కొన్ని వస్తువుల మీద కూడా చెప్పారన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉంటుందో ఈ పెట్రోల్ డీజిల్ కూడా చాలా తక్కువ మోతాదులో మాత్రమే వాడండి అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, యుద్ధాల వల్ల ఈ చైన్ సిస్టమ్ దెబ్బతిందని చెప్పారు. అంతేకాకుండా ఈ రావాల్సిన ఏదైతే ముడి చమురు ఉందో ఈ ముడి చమురు అంతా కూడా తక్కువగా వస్తుంది. దాని గురించి డిమాండ్ ఎక్కువైపోయి మనం ఎక్కువ డబ్బులు వెచ్చించవలసి వస్తుంది. దానివల్ల ఇవన్నీ కూడా మనకి కరువు కాటంకంలో నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తక్కువగా, చాలా లిమిటెడ్గా అవసరం మట్టుగా మీరు వాడండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు. అంతేకాకుండా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళొద్దు, ఎక్కడే మీరు పెళ్లి చేసుకోండి, దానివల్ల మన భారతదేశానికి రెవెన్యూ పెరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే మన ఆయిల్ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, వంట నూనెలు, ప్రత్యేకించి మహిళలకి అయితే చెప్పారు ఆయన. వంట నూనె ఏదైతే ఉందో ఆ వంట నూనె తగ్గించుకోమని చెప్పారన్నమాట. ఆ వంట నూనె తగ్గించి వాడుకోవడం వల్ల మన భారతదేశానికి మనం ఉపయోగపడే వాళ్ళు అవుతాం, అదేవిధంగా మన దేహాన్ని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు. చూసారుగా ఎన్ని పాయింట్లు చెప్పారు ఆయన. ఏది ఏమైనా కానీ అటు ఇటు మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన మాటలోని ఒక మాట మనకు అర్థమవుతుంది మాట. ఏంటంటే, అది మన భారతదేశంలోని సగటు మనిషికి ఏ కష్టం రాకుండా ఉండాలంటే కనుక ఏ వస్తువు మీద కూడా రేటు పెరగకూడదు. సో దాన్ని నిర్మూలించాలంటే మనం ఎవరైతే ఒక మాదిరిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో, మీడియం క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు వాళ్ళందరూ కూడా దీని వాడకాన్ని కొంచెం తగ్గించండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు క్లియర్ కట్గా చెప్పారన్నమాట. ఒక ఇండైరెక్ట్ గా చెప్పినట్టు ఇదంతా కూడా. సో దీన్ని పాటిస్తే కనుక మన భారతదేశం ఒక సంవత్సరం తర్వాత ఇవన్నీ కూడా ముడి చమురైనా కానీ ఏదైనా కానీ మనకి కొంచెం రేటు తక్కువగా వస్తుంది, బంగారం కూడా రేటు తగ్గుతుంది, ఆయిల్ రేట్లు కూడా తగ్గుతాయి, ఇవన్నీ కూడా అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ గా చెప్పారు. అంతేకాకుండా మన భారతదేశంలోని ఏదైతే ఈవీ వెహికల్స్ ఉన్నాయో, అంటే ఇంకా ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ మీద ఎక్కువ బేస్ అవుతుంది. రాబోయే తరంలోని పెట్రోల్ డీజిల్ అనేది మనం కొంచెం తక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. మనది టెక్నాలజీ పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడాం కదా, ఇదే టెక్నాలజీ మన భారతదేశం ఒకటి సాధించింది. ఆ విషయం మీకు తెలియదు. నిజంగా ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పారంటే నిజంగా హర్షం వ్యక్తం చేస్తారన్నమాట మీరు. ఏదైతే థోరియం ఉంటుందో మీకు తెలుసా, థోరియం ఏదో, ఆ థోరియం వల్ల మనం కరెంట్ తయారు చేయొచ్చు, చాలా ఫాస్ట్ గా తయారు చేయొచ్చు. దాన్నే ఫాస్ట్ ఫ్యూయల్ అంటారన్నమాట. థోరియం నుంచి దాన్ని తయారు చేస్తారు. ఇది రీసెంట్గా మన భారతదేశంలోని తయారు చేశారు. అది సక్సెస్ కూడా అయింది. అది ఎక్కడ సక్సెస్ అయిందంటే, మన భారతదేశంలో చెన్నై నియరెస్ట్ ఏదైతే కల్పాకం ఉందో దాంట్లో డిపార్ట్మెంట్ ఆటోమేటిక్ ఎనర్జీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లోని, ఈ రీసెర్చ్ సెంటర్లోని ఈ థోరియం నుంచి అయితే ఫాస్ట్ ఫ్యూయల్ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ని అయితే ఈ థోరియం నుంచి కనుక్కున్నారన్నమాట. ఈ థోరియం ఎలాగా కనిపెట్టారంటే, ఈ థోరియం ఏదైతే సముద్రం ఏరియాలో ఏదైతే మనకి ఇసుక ఉంటుందో ఇసుకలో వీళ్ళు ఈ థోరియం కనిపెట్టారు. ఈ థోరియం వల్ల మనకి చాలా ఉపయోగం అన్నమాట. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు. దీనివల్ల మన భారతదేశంలో రాబోయే రోజుల్లోని పెట్రోలియం అనేది అంతా మొత్తం కూడా తగ్గుతుంది. తక్కువగా మనం వాడతాం. ఏదైతే మన కరెన్సీ ఉంటుందో ఆ కరెన్సీ అంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళకంటే ఆపుకునే మనకి ఒక శక్తి ఉంటుందన్నమాట ఈ థోరియం వల్ల. సో ఈ విధంగా అయితే టెక్నాలజీని మన భారతదేశంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో దాన్ని కూడా ఆలోచించి ఇండైరెక్ట్ గా మన మోడీ గారు అయితే చెప్పారన్నమాట. రాబోయే రోజుల్లోని ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ఎక్కువగా ఉంటుంది, దాన్ని మేము ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ అంతా కూడా తగ్గిపోతుంది, ఇంకా తక్కువ
తక్కువ మోతాదులో అయితే ప్రజలందరూ కూడా వాడతారు. ఎలక్ట్రికల్‌గా ఎక్కువగా వాడతారు. ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పారు. ఇదంతా కారణం ఏంటంటే, ఏదైతే టెక్నాలజీగా ఫాస్ట్ ఫ్యూయల్ పవర్ అయితే తయారు చేస్తా ఉన్నారో థోరియం ద్వారా ఇదంతా కూడా సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో మనకి కరెంటు బాగా ఫ్రీగా తయారయ్యే అవకాశం ఉంది. అదంతా కూడా దేశవ్యాప్తంగా వెళ్తుందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వెళ్తా ఉంటది. సో చూసారు కదా! మోడీ గారు చెప్పిన మాటల్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి. పాటించడం వల్ల మనందరి శ్రేయస్సే అది. మన భారతదేశాన్ని మనం అందరం కూడా కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన పాకిస్తాన్ చూసుకోండి, బంగ్లాదేశ్ చూసుకోండి, నేపాల్ చూసుకోండి. ఏదైతే చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయో ఈ పక్కన ఆఫ్ఘనిస్తాన్ చూసుకోండి, మయన్మార్ చూసుకోండి, ఇయన్నీ చూసుకుంటే గనక శ్రీలంక చూసుకోండి. ఇయన్ని దేశాల్లో కూడాను ఈ పెట్రోల్ అనేది ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే రేటు చాలా దారుణంగా పెరిగిపోయింది. ఇదంతా నేను చెప్పింది కాదు. మోడీ గారు చెప్పారు. అంతేకాకుండా బంగారం ఏదైతే ఉందో బంగారం రేటు కూడా విపరీతంగా పెరిగిపోయిందన్నమాట. మన భారతదేశంలో పక్కన ఉన్నటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారన్నమాట. ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ యొక్క నేతలు వాళ్ళ యొక్క రాజకీయ నీతితోటి అక్కడ దాన్ని కంట్రోల్ చేయలేకపోయిన పక్షంలోని మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే రేటు ఉందో దానికి కనీసం 3-4 రెట్లు రేట్లు ఉన్నాయి అక్కడ. మీరు బంగారం చూసుకున్నా కానీ అదేవిధంగా ఒక పెట్రోలియం చూసుకున్నా కానీ చాలా దారుణమైన రేట్లు. ఇంకా వంట నూనెలు చూసుకున్నా కానీ రేషన్ చూసుకున్నా కానీ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి అక్కడ. ఎందుకు పెరిగిపోయినాయి? ప్రధానమైన కారణం ఇదే. అక్కడ రాజకీయ నాయకులు సరిగ్గా పరిపాలించకపోవడం వల్ల, సరైన సంబంధాలు పెట్టుకోకపోవడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల. సో ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ముందుగానే జాగ్రత్త పడి ఇది అందరూ కూడా చెప్పారు. ఏదైతే బంగారం ఉందో, పెట్రోలియం ఉందో, ఆయిల్ ఉందో ఇవన్నీ కూడా తగు మోతాదుల్లో మీరు వాడండి. దయచేసి 1 సంవత్సరం పాటు అయితే బంగారం అయితే కొనొద్దని చెప్పారు ఆయన. అలా కొనకపోవడం వల్ల మన భారతదేశానికి మనమే కాపాడుకునే వాళ్ళు అవుతాం. సో చైనా పక్కనుండి మన మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఎప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పడిపోతుందో చైనా మనల్ని తొక్కేద్దామని చూస్తుందన్నమాట. కానీ అటువంటి అవకాశం చైనాకు ఇవ్వకూడదు. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా గ్లోబల్ పవర్ వెళ్ళిపోదాం, గ్లోబల్ పవర్లో అమెరికాని మించిన మనం పెరిగిపోదాం, ఇంకా ఏదైతే భారతదేశం ఇవన్నీ ఉన్నాయో అన్నీ కూడా మన చేతుల్లోకి వస్తాయి, మన మాట వింటది అని చెప్పేసి అది అనుకుంటుంది. కానీ అమెరికా ఏమనుకుంటుంది? చైనాకి గ్లోబల్ పవర్ రాకుండా మనం అడ్డుకోవాలి. చైనాకు గ్లోబల్ పవర్ వస్తే కనుక మనల్ని ముంచేస్తుందని చెప్పేసి అమెరికా ఏం చేస్తుందంటే చైనాను ఆపుతుందన్నమాట. చైనాను ముందుకు రాకుండా చూస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లు ఇవన్నీ కూడా ఎవరి కాలు అగ్రరాజ్యంగా పెరిగిపోవాలని చెప్పేసి వాళ్ళ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రీల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్పర్ స్టేజ్లో ఉంటారన్నమాట. కంట్రీస్ అన్ని కూడా ఫస్ట్ స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు అమెరికా మంచి ప్లానింగ్ వేసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ స్థానంలో ఉంది. తర్వాత చైనా, తర్వాత మన భారతదేశమే ఉంది. మొత్తం వరల్డ్ వైజ్ చూసుకుంటే మీకు ఎకనామిక్ ఇవన్నీ చూసుకుంటే కనుక మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇది మామూలు విషయం కాదు కదా. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది? ఇదంతా కూడా ఒక రాజనీతి, అంటే రాజకీయ నాయకుల వల్లే. దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు మన భారతదేశం యొక్క లక్ష్యాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి ముందుకెళ్తుంది. అలా కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ మయన్మార్, ఏమంటారు నేపాల్ ఇవన్నీ చూడండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా తినేద్దామని చూస్తారన్నమాట. ఇప్పుడు మనకి అంతకు ముందు ఉండేది, మన భారతదేశంలోనే రాజకీయ నాయకులు అందరూ కూడా కొంచెం తినేవారు. అంతకు ముందు ఉండేది, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇదంతా కూడా ఇప్పుడు కొంచెం ఫారిన్ కంట్రీస్ లాగా మనందరూ కూడా డెవలప్ అవుతుంది. అసలు ఈ అవినీతి అనే దాన్ని కూడా దూరంగా పెడతా ఉన్నారన్నమాట. మన భారతదేశ అభివృద్ధి, అదేవిధంగా మన భారతదేశాన్ని ఫస్ట్ స్థానంలో తీసుకెళ్లాలి. అదేవిధంగా గ్లోబల్ పవర్ ఏదో విధంగా పొందాలనే దిశగా అయితే మన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో అందుకని మన అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మోడీ గారు ఏదైతే మాటలు చెప్పారో దానికి సపోర్ట్ చేస్తే మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలవ్వదు. మన భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకపోతే కనుక మనం క్షేమంగా ఉంటాం. మనకి పథకాలు కూడా చక్కగా ఇస్తారు. మనకి రోజువారీ రేషన్ ఉంటుంది, అంతా కూడా పెరగదు. ఆయిల్ రేట్ పెరగదు, పవర్ రేట్ కూడా పెరగదు. సో చూసారు కదా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మోడీ గారి మాటలకి. సో దీని మీద మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మందికి అవసరపడేలా ఉండాలన్నమాట. 10 మందికి అవగాహన వచ్చేలా ఉండాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.